ఇప్పుడు మనం 9th క్లాస్లో జ్ఞానేంద్రియాలు అనే లెసన్ గురించి మాట్లాడుకుందాం. జ్ఞానేంద్రియాలు వచ్చేసి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం కదా. కన్ను, ముక్కు, చెవి, ఇలా చర్మం ఇవన్నీ జ్ఞానేంద్రియాలని మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? మనం చూసేది కన్ను ద్వారా చూసేది, ముక్కు ద్వారా స్మెల్ పీలుస్తాం, నోటి ద్వారా మాట్లాడతాం, చర్మం ద్వారా సెన్స్ అవుతాము. ఓకేనా? ఇవన్నీ మనకి చెవుల ద్వారా వింటాము. ఇవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అన్నమాట. జ్ఞానేంద్రియాలు 5. ఓకేనా? ఈ జ్ఞానేంద్రియాలు అనేవి 5 ఇన్ నంబర్, 5 ఉంటాయి. ఓకేనా? 5. స్పర్శ జ్ఞానం కావచ్చు, లేదంటే వినేది కావచ్చు, మనం చూసేది కావచ్చు, చర్మం ద్వారా సెన్స్ అయ్యేది కావచ్చు. ఇవన్నీ మనకి జ్ఞానేంద్రియాల కిందకి వస్తాయన్నమాట. ఏదైనా ఒక పువ్వు ఉంది అనుకోండి, అది మనకి స్మెల్ ద్వారా మనం అది ఏ ఫ్లవర్ అని కళ్ళు మూసుకున్నా కూడా ఏ పువ్వు, మల్లె పువ్వు అయితే మనం స్మెల్ బట్టి కనుక్కుంటాము. లేదంటే సన్నజాజి పువ్వులైనా మనం కళ్ళు మూసుకొని ఉన్నా కూడా ఆ స్మెల్ చూపిస్తే మనం ఏదైనా ఫుడ్ ఐటెమ్, నాన్ వెజ్జా, వెజ్జా, లేదంటే చికెనా, మటనా, కర్రీస్లో ఏదైనా కర్రీ లీవ్సా, పుదీనానా, ఇట్లాంటివన్నీ మనం స్మెల్ చూపిస్తేనే కళ్ళు మూసుకొని అవి పేరేంటో చెప్పగలుగుతాం. దాన్ని మనం స్మెల్, ముక్కు ద్వారా దాన్ని మనం ఛేదించగలుగుతాం. వచ్చేసి మనకి చెవుల ద్వారా సౌండ్ బట్టి మాట్లాడేది ఏ మనిషి, లేదంటే ఏమైనా జంతువు సౌండ్ చేస్తే ఏ జంతువు సౌండ్ చేస్తుంది, ఇవన్నీ మనం పేరు చెప్పగలుగుతాం సౌండ్ ద్వారా. ఓకేనా? కళ్ళ ద్వారా చూస్తాము, చర్మం ద్వారా ఫీల్ అవుతాము, చలి కానీ వేడి కానీ ఇవన్నీ ఫీల్ అవుతాము. ఓకేనా? ఇవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి అరిస్టాటిల్ 2300 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ మరియు ప్లాటో అనే శాస్త్రవేత్తలు మనకి జ్ఞానేంద్రియాల గురించి మొట్టమొదటిగా వివరించడం జరిగిందనమాట. ఓకేనా? వీరి అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే అన్ని జ్ఞానాల్లోకెల్లా స్పర్శ జ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. స్పర్శ జ్ఞానమే మెయిన్ అని వీళ్ళ ఒపీనియన్ అనమాట. అరిస్టాటిల్, ప్లాటో తర్వాతకి కొన్ని వేల సంవత్సరాల వరకు మళ్ళీ జ్ఞానేంద్రియం గురించి మాట్లాడిందే లేదు. ఓకేనా? ఆ తర్వాత ఒక సుమారు 1220 క్రీస్తు శకం 1220 సంవత్సరాల క్రితం, అంటే ఒక 1000 సంవత్సరాల తర్వాత ఆల్బర్ట్ మ్యాగ్నస్ అనే శాస్త్రవేత్త ఈ స్పర్శ జ్ఞానం గురించి జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడడానికి ఈయన మళ్ళీ ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశారనమాట. ప్రయోగాలు కాదు, అంటే దాని గురించి తెలుసుకోవడం అనమాట. అరిస్టాటిల్ తర్వాతకి ఒక 1000 సంవత్సరాల వరకు జ్ఞానేంద్రియాల ఊసు ఎత్తిన వారే లేరు. ఆయన తర్వాత మళ్ళీ ఆల్బర్ట్ మ్యాగ్నస్ గారు అన్ని విషయాల్లోనూ అరిస్టాటిల్ని ఫాలో అయ్యి, అరిస్టాటిల్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ ఆల్బర్ట్ మ్యాగ్నస్ గారికి. ఆయన బుక్స్ చదవడం కానీ, ఆయన ఫాలో అవ్వడం, ఒక టీచర్ లాగా ఆయన ఫీల్ అయ్యేవాడు. అంటే మంచి జ్ఞానం నేర్పిస్తారు, ఆయన చేసేవన్నీ, ఆయన కనిపెట్టేవన్నీ ఈయన ఫాలో అవుతూ అన్నీ చూస్తూ చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటివి జ్ఞానేంద్రియాల విషయాల్లో మాత్రం మొట్టమొదటిసారిగా విమర్శించారు. మ్యాగ్నస్ గారు అరిస్టాటిల్ గారిని విమర్శించారనమాట. ఓకేనా? ఈయన వచ్చేసి ఒక చర్చ్ బిషప్ అనమాట. ఆల్బర్ట్ మ్యాగ్నస్ గారు ఇటలీలో చర్చ్ బిషప్. అనమాట. ఓకేనా? ఈయన చెప్పింది ఏంటి అంటే స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్ర గురించి మొట్టమొదటిగా వివరించారు. స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్ర
పాత్ర గురించి వివరించింది ఎవరు అంటే ఆల్బర్ట్ మ్యాగ్నస్ గారని చెప్పొచ్చు. ఓకేనా. మరి స్పర్శ జ్ఞానమే ముఖ్యమైంది అని చెప్పింది ఎవరు అంటే అరిస్టాటిల్ గారు. ఓకేనా. ఈ ఆల్బర్ట్ మ్యాగ్నస్ గారి తర్వాత సుమారు 1600 సంవత్సరంలో భూమి భ్రమణం మరియు పరిభ్రమణం గురించి వివరించిన ఖగోళ శాస్త్రవేత్త అయిన జాన్ కెప్లర్ గారు జోహాన్స్ కెప్లర్ జాన్స్ కెప్లర్ గారు కూడా ఈ జ్ఞానేంద్రియాల గురించి అనేది వివరించడం జరిగింది. ఓకేనా. ఈయన వచ్చేసి ఏంటంటే కన్ను పాత్రను వివరించడానికి కృషి చేశారు. జ్ఞానేంద్రియాల్లో కన్ను పాత్రను గురించి మెయిన్గా వివరించడానికి కృషి చేశారు జాన్ కెప్లర్ గారు. మనకి ఫస్ట్ ఎవరు అరిస్టాటిల్ మరియు ప్లాటో గారు, నెక్స్ట్ వచ్చేసి ఆల్బర్ట్ మ్యాగ్నస్ గారు, నెక్స్ట్ వచ్చేసి జాన్స్ కెప్లర్ గారు. వీరందరూ మనకి జ్ఞానేంద్రియాల గురించి ఇన్ఫర్మేషన్ పరిశీలించడం, అసలు అవేంటి, దేని మీద డిపెండ్ అయ్యి మనకి స్పర్శ జ్ఞానం ఉంటుంది, దేని మీద డిపెండ్ అయ్యి మనకి చూపు వస్తుంది, దేని ద్వారా మనం వినగలుగుతున్నాం, అసలు జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి, అవన్నీ ఇవన్నీ మనకి వీరు పర్యవేక్షణలో మనం తెలుసుకోవడం జరిగింది, ఈ ముగ్గురు పర్యవేక్షణలో. ఓకేనా. మనకి జ్ఞానేంద్రియాలు 5 అని చెప్పింది మాత్రం అరిస్టాటిల్ గారు అనమాట. ఓకేనా. ఇంతమంది ఇన్ని విధాలుగా మనకి జ్ఞానేంద్రియాల గురించి చెప్పడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ అరిస్టాటిల్, ప్లాటో గారు, నెక్స్ట్ ఆల్బర్ట్ మ్యాగ్నస్ గారు, నెక్స్ట్ జోహాన్స్ కెప్లర్ గారు. ఓకేనా. జోహాన్స్ కెప్లర్ గారు వచ్చేసి కన్ను గురించి ఎక్కువగా వివరించడం జరిగింది. అంటే జ్ఞానేంద్రియాల అన్నిటిలోకెల్లా కన్ను మాత్రమే ప్రముఖమైంది, అంటే కన్నుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అట్లా కానీ జ్ఞానేంద్రియాలు 5 అని వివరించింది మాత్రం అరిస్టాటిల్ గారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రేరణ నుండి ప్రతిస్పందన వరకు. ఓకేనా. అంటే ఏంటి అంటే మనకి జ్ఞాననాడులు, చాలకనాడులు, వెన్నెముక ఇవన్నీ ఒక కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా అయింది అనుకోండి, అది మెదడు వెళ్ళి వెన్నెముక ద్వారా జ్ఞాననాడులు వచ్చేసి వెన్నెముక ద్వారా సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి. ఓకేనా. జ్ఞానాలు అనేవి వెన్నెముక ద్వారా మెదడుకి చేరవేస్తాయి. ఆ మెదడు ఏం చేస్తుందంటే చాలక నాడులకి సమాచారాన్ని అందిస్తుంది. చాలక నాడులకి సమాచారాన్ని అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక దోమ కుట్టింది ఇక్కడ, ఆ జ్ఞాననాడులు వెళ్ళి వెన్నెముక ద్వారా మెదడుకి సమాచారాన్ని ఇస్తే ఆ మెదడు చాలక నాడులకి, అంటే మనకి రిటర్న్ వచ్చే ఇన్ఫర్మేషన్, వెళ్ళే ఇన్ఫర్మేషన్ ఏమో జ్ఞాననాడుల ద్వారా వెన్నెముక ద్వారా మెదడుకి చేరుతుంది. ఆ మెదడు నుంచి ఏమవుతుందంటే మనకి చాలక నాడులు అంటే రియాక్ట్ అవ్వమని చెప్పేది. చాలక నాడులు ఏం చేస్తాయంటే ఆ దోమ నీ మీద వాలింది, ఇట్లా చంపేసాయని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయన్నమాట. అలా అంటే సమాచారాన్ని కోఆర్డినేట్ అయి ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దోమ, ఓకేనా. బ్రెయిన్, ఇది వచ్చేసి హ్యాండ్, చెయ్యి. ఈ దోమ కుట్టిన విషయము వెన్నెముక ద్వారా జ్ఞాననాడులు బ్రెయిన్కి అందిస్తే బ్రెయిన్ వచ్చేసి చాలకనాడుల ద్వారా చేతికి సమాచారాన్ని ఇస్తుంది, దోమని చంపేయి అనేసి.
ఓకేనా. ఈ విధంగా కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది. జ్ఞాననాడులు వెన్నెముక ద్వారా మెదడుకి సమాచారాన్ని అందిస్తే, మెదడు వచ్చేసి చాలక నాడుల ద్వారా యాక్షన్ తీసుకో అనేసి చాలక నాడుల ద్వారా మనకి పంపిస్తుంది అనమాట. ఇది కోఆర్డినేషన్, ప్రేరణ మరియు ప్రేరణ ప్రతిస్పందన అనేది ఇలా జరుగుతుంది. దోమ కుట్టడం వల్ల మనం ప్రేరణ అయిందంటే దోమ కుడుతుంది, దానికి ప్రతిస్పందనగా ఏం చేయాలనేది చాలక నాడులు ఇస్తాయి. ఓకేనా. ఈ విధంగా ప్రతిస్పందన మరియు ప్రేరణ అనేది జరుగుతుంది అనమాట. మనకు వచ్చేసి ప్రేరణ కానీ ప్రతిస్పందన కానీ ఏదైనా చిన్న చిన్న వాటిని మనం అల్ప మొత్తంలో ఉండే వాటిని పెద్ద ప్రేరణగా తీసుకోమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటే రోజు జరిగే వాటిని కూడా కొత్తగా గుర్తించాము. ఓకేనా. తినగా మేము తీయను అంటే వేపాకు తింటూ అలవాటు అయిపోతే అది స్వీట్గా అయిపోతుంది. అంటే ఆ చేదుని మనం ఫీల్ అవ్వలేము. ఓకేనా. తినగా ఆ చేదుని అనేది మనం ఫీల్ అవ్వలేము అనమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి రోజు వినబడే శబ్దాలు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్లో ప్రింటింగ్ ప్రెస్లో జాబ్కి కొత్తలో వెళ్ళినప్పుడు ఆ శబ్దాలన్నీ మనకి ఇరిటేటింగ్గా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత మనకి అది అలవాటు అయిపోయిన తర్వాతకి నార్మల్గా ఉంటాం. అది డిస్టర్బెన్స్ అవుతుంది అనేదే మర్చిపోతాం మనం, అసలు ఆ సౌండ్ వస్తుంది అనేది కూడా మర్చిపోతాం. ఈవెన్ స్కూల్లో ఫస్ట్ జాయిన్ అయితే చిన్నపిల్లల ప్రైమరీ స్కూల్లో కనుక వాళ్ళు గొడవ చేస్తున్నా ఏడుస్తున్నా మనకు ఆ సౌండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కానీ కొన్ని రోజులు టీచర్గా కంటిన్యూషన్ అయిన తర్వాతకి ఆ సౌండ్స్ అనేవి అలవాటు అయిపోతాయి. అంటే రెగ్యులర్గా జరిగే యాక్షన్స్ని ఒక ప్రత్యేకంగా తీసుకోము మనం. అంత అబ్జర్వేషన్ చేసి ఇది ఒక కొత్త ప్రతిస్పందన అన్నట్లు మనం ఏమి తీసుకోము, అలవాటు అయిపోతుంది మనకి. ఓకేనా. అవి అనేది అధిక స్థాయిలో ఉంటే మాత్రమే మనం గ్రహించగలుగుతాం. అధిక స్థాయిలో ఉంటే మాత్రమే మనం గ్రహించగలుగుతాం అన్నమాట ప్రేరణలు. ఓకేనా. ఫస్ట్ జ్ఞానేంద్రియం వచ్చేసి మనం కన్ను చూద్దాం. కన్ను అంటే మనకి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన జ్ఞానేంద్రియాలు అన్నింటిలోకెల్లా. అంటే అట్లానే కాదు కానీ అన్ని సేమ్ ఇంపార్టెన్స్ ఉంది, కానీ కాకపోతే కళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం కదా, అట్లా అనమాట. సో కన్ను ఏంటంటే చాలా సెన్సిటివ్ నిర్మాణం ఇది. కన్నుని కాపాడుతూ కనురెప్పలు, కనుబొమ్మలు, ఐబ్రోస్, ఐ ల్యాషెస్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ కంటి ద్వారా మనం కన్ను అనేది ఒక కెమెరాగా వర్క్ చేస్తుంది. దీనిలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. కంటిలో వచ్చేసి 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. దృఢస్థరం, సెకండ్ వన్ వచ్చేసి రక్తపటలం, థర్డ్ వన్ వచ్చేసి నేత్రపటం. ఓకేనా. దృఢస్థరం వచ్చేసి అది కొంచెం దృఢంగా ఉంటుందన్నమాట. దీనిలో ఏముంటాయంటే మనకి దృఢస్థరం బయటకు వచ్చి ఉబ్బినట్లు ఉండి శుక్లపటలం అనే దాన్ని ఏర్పరుస్తుంది. దృఢస్థరం శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. రక్తపటలం వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. రక్తనాళాలను అధికంగా కలిగి ఉన్న భాగం ఏంటంటే రక్తపటలం. ప్లస్ ఇదేంటంటే నలుపు రంగు వర్ణాన్ని కలిగి ఉంటుంది. దీనిలో కచావత్కక్ష మరియు నేత్రోదయ కక్ష అనేవి ఉంటాయి. ఓకేనా. కచావత్కక్ష మరియు నేత్రోదయ కక్ష అనేవి ఉంటాయి. నేత్రోదయ కక్షలో నీరు, దీనిలో కచావత్కక్ష, నేత్రోదయ కక్ష అనేవి ఉంటాయి. కచావత్ కక్ష మరియు నేత్రోదయ కక్ష ఉంటాయి. ఈ కచావత్ కక్షలో వచ్చేసి జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. ఈ నేత్రోదయ కక్షలో వచ్చేసి మనకి నీరు ఉంటుంది అన్నమాట. ఓకేనా. నీరు ఉంటుంది. సో కన్ను అంతా మనకి ఒక వాటర్ లాంటి తేమ కలిగి ఉండి ఎప్పుడు కన్నుని రక్షిస్తూ ఉంటుంది నేత్రోదయ కక్ష. కచావత్ కక్షలో వచ్చేసి మనకి జెల్లీ లాంటి పదార్థం అనేది ఉంటుంది అన్నమాట. ఎల్లో చుక్క వచ్చేసి ఇది మనకి
చూపు కనిపించే భాగం మనం దేని ద్వారా అయితే చూడగలుగుతున్నామో అది ఎల్లో పచ్చ చుక్క అనమాట. నేత్రపట్లం వచ్చేసిగా థర్డ్ వన్ అనమాట. ఈ నేత్రపట్లంలో దండాలు మరియు శంకులు అనేవి ఉంటాయి. ఓకేనా, నేత్రపట్లంలో కోన్స్ రాడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇంకా వచ్చేసి దృక్నాడిలో దీన్ని మనం కంటి ద్వారా చూసిన సమాచారాన్ని మెదడుకు తీసుకెళ్ళిపోతుంది. ఓకేనా, దీన్నే మనం దృక్నాడి అంటాము. కనుపాప తారక. ఓకేనా, మనకు వచ్చేసి బ్లైండ్ స్పాట్ అనేది ఉంటుంది. బ్లైండ్ స్పాట్ అంధ చుక్క. దీనిలో ఎటువంటి దృక్నాడులు కానీ దృష్టికి సంబంధించిన సమాచారం కానీ ఇమేజ్ని ఏర్పరచడం కానీ ఉండదు. ఓకేనా, మనము మన కంటి టోటల్ కంటిలో 1/6 పార్ట్ మాత్రమే మనకి బయటకు కనిపిస్తుంది. ఓకేనా, మనకి టోటల్ ఈ కన్ను ఉంది కదా, దీనిలో మనకి బయటకు కనిపించి మనం చూసే నిర్మాణం ఎంత అంటే 1/6 పార్ట్ అనమాట. అంటే 1లో 6%, అంటే అంత తక్కువ. లోపల ఇంకా చాలా ఉంటుంది. కన్ను అనేది లోపల ఆర్బిట్లో ఉంటుంది. లోపల ఆర్బిట్లో ఉంటుంది అనమాట. ఒక రంధ్రం లాంటిది. మనం స్కల్ చూస్తే అర్థమైపోద్ది మనకి. ఓకేనా, స్కల్లో ఇట్లా 2 సైడ్లు ఇలా ఉంటాయి కదా హోల్స్, అట్లా అనమాట. మనకి 1/6 పార్ట్ మాత్రమే కనిపిస్తుంది కన్ను. ఓకేనా, ఇంకా వచ్చేసి మనకి దృష్టి జ్ఞానం లేనివి అంధ చుక్క. ఇక్కడ దృష్టి జ్ఞానం అనేది ఉండదు. బ్లైండ్ స్పాట్ అంటాం కదా, బ్లైండ్ స్పాట్. ఈ బ్లైండ్ స్పాట్ తర్వాత ఇంకా ఏంటంటే ఇది పచ్చ చుక్క అని చెప్పుకున్నాం కదా, దీన్నే వ్యాక్యులా అంటాం. వ్యాక్యులే. ఓకేనా, ఇంకా వచ్చేసి మనకి కన్ను గురించి దృష్టి జ్ఞానం గురించి చెప్పుకోవాలంటే మనం ప్రతిబింబాలు చూస్తూ ఉంటాం కదా. కన్ను మనం కెమెరాతో పోల్చి చెప్పుకోవాలన్నమాట. మనం చూసిన ఇమేజ్ అనేది మనకి కంట్లో వెళ్ళిన తర్వాత రివర్స్లో ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ ప్రతిబింబం అంటాం కదా, ఆ ప్రతిబింబం అనేది రివర్స్లో ఫామ్ అవుతుంది. అది మెదడుకి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసి మనకి బయటకి ప్రొజెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆకును చూస్తున్నాం అనుకోండి. ఆకును చూస్తున్నాం అంటే అది గ్రీన్ కలర్లో ఉంది కదా, అది మనం తీసుకొని అబ్జర్వ్ చేసిన తర్వాతకి అది రిఫ్లెక్ట్ అయ్యి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళిపోయి ఆ గ్రీన్ కలర్ లీఫ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్ నుంచి మళ్ళీ కన్ను ద్వారా నువ్వు ఫీల్ అవ్వగలుగుతున్నావు. ఓకేనా, ఒక సెకండ్కి వచ్చేసి మనం ఎన్ని ఇమేజెస్ చూడగలమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే కన్ను ద్వారా వచ్చే సమాచారం మొత్తం మెదడులో బ్రెయిన్కి వెళ్ళిపోయి అక్కడ అంటే మనకి ఇమేజ్ చూసినప్పుడు ఆ ప్రతిబింబం అనేది రివర్స్లో ఫామ్ అవుతుంది యూజువల్గా మనం చూసేది. కానీ బ్రెయిన్లో తీసుకెళ్ళి ఆ సమాచారాన్ని అంతా కరెక్ట్ చేసి మనకి కరెక్ట్ ఇమేజ్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా, డిజిటల్ కెమెరాతో మనం నేత్రపటలాన్ని పోలుస్తాం అన్నమాట. నేత్రపటలం వచ్చేసి మనకి రెటీనా దీన్ని డిజిటల్ కెమెరాతో పోలుస్తాం అన్నమాట. ఇంకా వచ్చేసి మనకి మనం ఇప్పుడు కంటిలోని గ్రహ కణాల గురించి కన్నా చూసుకున్నట్లయితే ఫోటో రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. కాంతి గ్రాహక కణాలు కాంతిని గ్రహించేవి అన్నమాట. ఓకేనా, ఇంకా ఇట్లా మనం చూస్తే కనుక రాడ్స్ కోన్స్ అనేవి ఉంటాయి, దండాలు మరియు శంకులు. ఈ రాడ్స్లో వచ్చేసి మనకి రొడాప్సిన్ అనేది ఉంటుంది. రొడాప్సిన్. ఓకేనా, ఇవి కంటిలో 125 మిలియన్స్ ఉంటాయి. 125 మిలియన్స్ ఉంటాయి. ఓకేనా, 125 మిలియన్స్ ఉంటాయి. ప్లస్ ఇవేంటంటే చీకటి ప్రదేశంలో కూడా ఇమేజ్ని చూడగలవు కానీ రంగుల్ని గుర్తించలేవు. ఓకేనా, రంగుల్ని గుర్తించలేవు అన్నమాట రాడ్స్. కోన్స్లో వచ్చేసి మనకి అయోడాప్సిన్ అనేది ఉంటుంది. కోన్స్లో వచ్చేసి అయోడాప్సిన్ అనేది ఉంటుంది. ఇది 7 మిలియన్స్ వరకు ఉంటుంది అన్నమాట. 7 మిలియన్స్ వరకు ఉంటుంది.
ఇవి రంగుల్ని గుర్తించగలుగుతాయి, రంగుల్ని గుర్తిస్తాయి అన్నమాట, రంగుల్ని గుర్తిస్తాయి. ఓకేనా. రాడ్స్ వచ్చేసి మనకి రొడాప్సిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. తర్వాత అవి 125 మిలియన్ల వరకు ఉంటాయి. అతి చీకట్లో ఎంత డార్క్గా ఉన్న టైంలో అంటే అంత డార్క్ చీకట్లో కూడా ఇమేజ్ని చూడగలుగుతాయి, కానీ రంగుల్ని మాత్రం గుర్తించలేవు అనమాట. మనకి కోన్స్ వచ్చేసి ఇందులో ఐడాప్సిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది 7 మిలియన్స్ వరకు ఉంటాయి. ప్లస్ ఇవి అన్ని రంగుల్ని గుర్తిస్తుంది. ప్రాథమిక కలర్లతో పాటు ప్రైమరీ కలర్స్తో పాటు వాటి ద్వారా ఏర్పడిన రిమైనింగ్ కలర్స్ అన్నింటినీ ఇది తేలిగా గుర్తించగలుగుతుంది అనమాట కోన్స్. ఓకేనా. దృష్టిని మాత్రం స్పష్టంగా ఉండేలాగా చేస్తాయి నేత్రపటలంలో ఉండే ఇవన్నీ. ఓకేనా. శంకువులు అనేవి భూమిగూడి ఉండడం వల్ల ఇమేజ్ అనేది కరెక్ట్గా మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా. కోన్స్ శంకువులు అంటే కాంతిని ప్రత్యక్షంగా ప్రతిస్పందించలేని ఇతర కణాలు కూడా నేత్రపటలంలో ఉంటాయి. కాంతి గ్రాహకాల ప్రేరణలు సేకరించి వాటిని నాడీ కణాలకు అనేవి పంపిస్తాయన్నమాట. నాడీ కణాలన్నీ కట్టలుగా కలిసి దృక్నాడిని ఏర్పరుస్తాయి. నాడీ కణాలన్నీ కట్టలుగా కలిసి దృక్నాడిని ఏర్పరుస్తాయి. ఈ దృక్నాడిలో ఏంటి అంటే కాంతిని మాత్రం తీసుకెళ్ళదు. ఓకేనా. ఈ దృక్నాడి కాంతిని తీసుకెళ్ళదు. ఓన్లీ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది అనమాట. నాడీ కణాలు కట్టలుగా ఫామ్ అయ్యి దృగ్నాడిని ఏర్పరుస్తాయి. ఇది కాంతిని మాత్రం మెదడుకు తీసుకెళ్ళదు, ఓన్లీ సమాచారాన్ని మాత్రమే అందివ్వడం జరుగుతుంది. ఇంకా మనం కంటి గురించి సంరక్షణ కానీ చూసుకున్నట్లయితే కంటిని క్లియర్గా నీట్గా వాష్ చేసుకోవాలి. కంటికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం కంటికి సంబంధించిన డాక్టర్ని మాత్రమే సంప్రదించాలి. మన ఓన్గా వైద్యం అనేది చేసుకోకూడదు. డ్రాప్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, వీళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నట్లు మనం యూజ్ చేయొద్దు. ఓన్లీ కంటి డాక్టర్ని మాత్రమే సంప్రదించవలసి ఉంటుంది. ఓకేనా. కంటికి ఉండేది కంటి అనేది ఒక పారదర్శకమైన ఉపకళా కణజాలంతో ఫామ్ అవుతుంది. పారదర్శకం అంటే ట్రాన్స్పరెంట్ ఉపకళా కణజాలంతో ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంకా పరిసరాలను బట్టి కొన్ని ప్యూపిల్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా చీకటిగా ఉంటుంది కాబట్టి కళ్ళన్నీ క్లోజ్ అయిపోతే ఇమేజ్ అనేది మనకి కనిపించదు. అదే తర్వాతకి కొంచెం ఆగిన తర్వాత అందరూ కనిపించడం స్టార్ట్ అవుతారు. అంటే చిన్న చిన్నగా అనేది మనకి ఇమేజ్ కనిపించడం మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. అదే ఒక్కసారిగా బయటికి వచ్చిన తర్వాత ఆ లైటింగ్కి తట్టుకోలేక మన కళ్ళు ఇట్లా చిన్నగా అయిపోతాయి కదా. ఇట్లా అంటే మన థియేటర్ నుంచి బయటకు వచ్చినాక కొంచెం సేపు అయిన తర్వాతకి మన ఐస్ అనేవి పూర్తిగా ఓపెన్ అప్ అయ్యి తర్వాత ఇమేజ్ క్లియర్గా కనిపించడం జరుగుతుంది. అదే అడ్జస్ట్మెంట్ అనమాట కళ్ళలో. ఇంకా వచ్చేసి మనకి కంట్లో వచ్చేసి ఏంటంటే ప్రతిబింబం ముద్ర సుమారు 1/6 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రతిబింబం కనిపిస్తుంది కనుక మనకి 1/16 సెకండ్స్ మాత్రమే అది మనకు ఉంటుంది. అంటే సెకండే మనకి కనురెప్ప పాటు కాలం అంటాం కదా. ఆ సెకండ్లో మళ్ళీ 16వ వంతు అన్నట్టు 16వ వంతు మాత్రమే ఆ ప్రతిబింబం అనేది ఉంటుంది. ఒకవేళ సెకండ్కి 16 చిత్రాల చొప్పున ఏవైనా ఫొటోస్ని మనం తిప్పినామనుకోండి, సెకండ్కి 16 ఇమేజెస్ చొప్పున మనం 16 ఇమేజెస్ చొప్పున మనం తిప్పామనుకోండి, ఒక పూర్తి అంటే కదిలే దానిలాగా అనిపిస్తుంది. ఇట్లా టక్ 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 సెకండ్కి 16 ఇమేజెస్ మనం పేజెస్ తిప్పేస్తుంటే అదంతా ఒకటే చలనచిత్రం లాగా మనకు కనిపిస్తుంది. ఈవెన్ మనం చూసే సినిమాలన్నీ కూడా ఇలాగే అనమాట. ఓకేనా. కంటిని క్లియర్గా వాష్ చేసుకోవాలి. 3-4 టైమ్స్ మంచినీటిగా వాష్ చేసుకోవాలి. కంటిని సంరక్షించుకోవాలంటే ఏమైనా ప్రాబ్లం వస్తే కంటి డాక్టర్ ఆప్థమాలజిస్ట్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి మనం. ఇంకా వచ్చేసి మనకి ఏమంటే ఫోన్ ఎక్కువ చూడడం అయింది ఈ మధ్య.
ఫోన్కి దూరంగా ఉండాలి, మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అవసరం ఉంటే మాత్రం ఫోన్కి స్క్రీన్కి 25 సెంటీమీటర్స్ మన స్క్రీన్కను కంటికి వచ్చేసి 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు అనమాట. ఇంకా వచ్చేసి కంటికి వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని కనుక చూసినట్లయితే కంటికి వచ్చే వ్యాధులు కొన్ని మనకి జెనెటికల్గా సంభవిస్తాయన్నమాట. కలర్ బ్లైండ్నెస్ ఉందనుకోండి, జెనెటికల్ డిజార్డర్ అది కలర్ బ్లైండ్నెస్ అనేది మనకి జెనెటికల్గా సంభవిస్తుంది ఇది. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి జిరాఫ్థాల్మియా, పొడిబారిన కళ్ళు. ఇంకా వచ్చేసి మయోపియా, హస్వదృష్టి. మరియు దీర్ఘదృష్టి, కలర్ బ్లైండ్నెస్, రేచీకటి, నైట్ బ్లైండ్నెస్. ఇవి కంటికి సంబంధించే వ్యాధులు అన్నమాట. ఓకేనా. వీటికి ఏమైనా మనకి మయోపియా కానీ హైపర్ మెట్రోపియా కానీ స్పెక్స్ ఉంటాయి అన్నమాట, స్పెక్స్ ఇస్తారు. ఓకేనా. ఒకటి వచ్చేసి మనకి దూరంగా ఉన్నవి మాత్రం కనిపిస్తాయి, దగ్గరగా ఉన్నవి కనిపించవు. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి వచ్చిన సైట్లో దగ్గర ఇమేజెస్ కనిపిస్తాయి, దూరంగా ఉన్న ఇమేజెస్ అనేవి కనిపించవు. వాటిని బట్టి మనకి స్పెక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇచ్చే స్పెక్స్ ఏంటంటే కుంభాకార కటకాలు అన్నమాట. కుంభాకార కటకాలు. ఓకేనా. ఇది మన కన్ను గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇయర్, చెవి గురించి చూద్దాం.